వసుధార మనోకి కాల్ చేసి, మనో గారు మీరు ఒకసారి కాలేజ్కి రాగలరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విన్న మనో అయితే, మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు, అనుపమ మేడం నన్ను అక్కడికి రావద్దని చెప్పారు కదా అని చెప్పి మనో అంటాడు. అది విన్న వసుధార అయితే, మీరు అనుపమ మేడం మాటలు పట్టించుకోకండి, ప్లీజ్ సార్ ఒక్కసారి కాలేజ్కి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే మనో వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు దయచేసి ఈ కాలేజ్లో ఇంకొకసారి అడుగు పెట్టకొని అనుపమ అంటుంది. ఆ మాటలు మనో అయితే మళ్ళీ వసుధారకి చెప్తాడు. అది విన్న వసుధార అయితే, మీరు ఇక్కడికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చెప్పి ఫోన్ని పెట్టేస్తుంది. అది విని మనో అయితే అలా మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో బయట రాజీవ్ అలాగే శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికైతే మనో కారులో వచ్చి శైలేంద్రని గుద్దేసినట్టుగా డాష్ ఇస్తాడు. అది చూసి శైలేంద్ర అయితే, ఏంటి బ్రో నన్ను చంపేయాలని ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో శైలేంద్ర తలకైతే రివాల్వర్ గురిపెట్టి, నిన్ను చంపేస్తాను, మీ ఇద్దరిలో ఎవరు మా అమ్మకి అలా జరిగేలా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు శైలేంద్ర అలాగే రాజీవ్ వాళ్ళిద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. మా అమ్మకి అలా జరగడానికి కారణమైన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళెవరో తెలిస్తే కాళ్ళు పట్టుకొని తల వేలాడదీసి వాళ్ళకి నానా చిత్రహింసలు పెట్టేలా చేస్తాను, వాడెవడో నాకు తెలియని, అప్పుడు వాళ్ళంతు చూస్తానని చెప్పి మనో వాళ్ళిద్దరికి అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇక నుండి నా ఫోకస్ అంతా మీ ఇద్దరి మీద అని చెప్పి మనో అంటాడు. అది విని శైలేంద్ర అయితే షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.